వెల్కమ్ టు పూరాలోకల్. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కవిత తలపెట్టిన బొగ్గుబాయి కార్యక్రమం కాస్త ఉద్రిక్తతకు దారితీసింది. RK7 భూగర్భ గని ఆవరణలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన కవితను పార్టీ శ్రేణులు పోలీసులను అడ్డుకోవడంతో ఒక్కసారిగా అక్కడ వాతావరణం వేడెక్కింది. పోలీసుల ఆంక్షలను ధిక్కరిస్తూ గేట్లను బలంగా తోసుకుంటూ కవిత మరియు పార్టీ శ్రేణులు గని ఆవరణలోకి దూసుకెళ్లారు. ఈ క్రమంలో పోలీసులకు నిరసనకారులకు మధ్య స్వల్ప తోపులాట జరిగి ఉద్రిక్తత నెలకొంది. గని ఆవరణలోకి దూసుకెళ్లిన వెంటనే నిర్వహించిన గేట్ మీటింగ్ లో కవిత సింగరేణి యాజమాన్యంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బొగ్గుబాయి కార్యక్రమంలో కార్మికులను కలవకుండా తమను అడుగడుగునా సింగరేణి యాజమాన్యం అడ్డుకోవడాన్ని ఆమె తప్పుపట్టారు. కార్మికులతో కలిసి గేట్ మీటింగ్ పెట్టుకునే కనీస హక్కు తమకు ఉందని స్పష్టం చేశారు. సింగరేణి యాజమాన్యం కార్మికులకు కనీసం తాగునీటి సౌకర్యం కూడా కల్పించడం లేదని, ఇది ముమ్మాటికి మానవ హక్కుల ఉల్లంఘనేనని ఆరోపించారు. అడవిలో అన్నలు లేరనే నెపంతో సింగరేణి యాజమాన్యం కార్మికులను తీవ్రంగా వేధిస్తుందని, అన్నలు తమ పార్టీలో కూడా ఉన్నారు అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. కార్మికుల సంక్షేమాన్ని పక్కన పెట్టి వారికి ఇబ్బంది కలిగేలా యాజమాన్యం వ్యవహరిస్తే ఊరుకునే ప్రసక్తి లేదని కవిత హెచ్చరించారు. కార్మికుల హక్కుల కోసం అవసరమైతే న్యాయపరంగా ముందుకెళ్తామని, కోర్టులను ఆశ్రయించడానికైనా సిద్ధమని స్పష్టం చేశారు.